హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజైతే మన శ్రీ స్టాట్లో కొడైకెనాల్ లేక్లో బోటింగ్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన శ్రీ స్టాట్ ఛానల్ చూసి వెళ్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో కొడైకెనాల్ లేక్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదేంటంటే మనకి బస్ స్టాండ్ నుంచి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, దగ్గరే అనమాట. సో ఇవి 3 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ థర్డ్ పాయింట్ వచ్చి ఈ కొడైకెనాల్ లేక్ అనమాట. సో ఈ కొడైకెనాల్ లేక్లో ఏంటంటే మన బోటింగ్ అనే దానికి 3 ఉంటాయి అనమాట. అంటే 2 బోటింగ్ చేసుకునేది ఒకటి ఉంటుంది, 4 మెంబర్స్ బోటింగ్ చేసుకునేది ఉంటుంది, 6 మెంబర్స్ బోటింగ్ చేసుకునేది అలా ఉంటుంది. సో 6 మెంబర్స్ బోటింగ్కి అయితే 450 అనమాట. అయితే దానికి ఏంటంటే బోటింగ్కి వేరే వాళ్ళు ఉంటారు, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ టూరిజం వాళ్ళు మాత్రమే నడుపుతారు, మనం జస్ట్ కూర్చుంటే చాలు, మొత్తం తిరగవచ్చు. అయితే 2 బోటుకి కానీ 4 బోటుకి కానీ ఏంటంటే మనమే సైకిల్ తొక్కున్నట్టు దాన్ని తొక్కుకుంటూ పోవాలి. కొన్ని ట్రిప్స్ చెప్తారనమాట. మనకి హ్యాండ్ దగ్గర బ్రేక్ టైప్లో ఉంటుంది. సో మనకి సైకిల్ ఆపోజిట్ అనమాట. సైకిల్కి ఏంటంటే రైట్ లెఫ్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ రైట్ అంటే లెఫ్ట్ తిరుగుతుంది, లెఫ్ట్ అంటే రైట్ తిరుగుతుంది. మీరు డ్రైవ్ చేసేటప్పుడు అయితే ఇది మర్చిపోవద్దు. అలాగే ఈ కొడైకెనాల్కి వచ్చినప్పుడు అయితే ఈ బోటింగ్ అనేది మటుకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ దీని మటుకు అయితే మీరు అవాయిడ్ చేయొద్దు, ఈ బోటింగ్ చేయండి, చాలా తమాషాగా ఉంటుంది. సో ఈ వీడియోలో లేక్ మొత్తం వీడియో మీకు చూపిస్తాను. మీరైతే ఈ లేక్లో బోటింగ్ చేసేటప్పుడు అయితే లైఫ్ జాకెట్లు అయితే మిస్ అవ్వద్దు. సో అవి ఉంటే సేఫ్ అనమాట, అవి లేకపోతే కూడా ఎక్కనివ్వరు అనమాట. సో మీకు మరొక కొడైకెనాల్ అందాలని మరొక వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.